ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి దినము దేవుని వాగ్దానాలను స్వీకరించి ఆదరించబడుతున్నారా? సహాయం పొందుకుంటూ దేవుని యందు ఆనందించాలని కోరుతూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ప్రక్కనుంటే మనకెంతో ఆనందం కదా, మనకెంతో గొప్ప ధైర్యం కదా. ఆయన ప్రక్కన నిలిచి ఉంటే శత్రువులు పారిపోతారు, సమస్యలు శ్రమలు తొలగిపోతాయి. ఆ దేవుడు మన ప్రక్కన ఉండి మనల్ని బలపరిచితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనం చూడగలుగుతామండి. విజయాలను పొందుకుంటాము. దినదినము వర్ధిల్లే జీవితాన్ని మనం కలిగి ఉంటాము. ప్రియ విశ్వాసి, ఆ పరమ తండ్రి మన కుడి పార్శ్వమున ఉంటే మనం ఏమాత్రం కదల్చబడము. ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, సంఘంలో, సమాజంలో, మన తోటి వారి మధ్య, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, చదువుకునే ప్రాంతంలో ఏమాత్రం కదల్చబడమండి. ఎప్పటికీ మనం సిగ్గుపరచబడము. ఎంతో స్థిరంగా ఉంటాము, ధైర్యంతో ఉంటాము. ప్రియ విశ్వాసి, ఈనాడు ఎంతమంది వారికొచ్చే శ్రమలను, సమస్యలను, భయాలను, బాధలను తట్టుకోగలుగుతున్నారండి? ఈనాడు వారికి ఎదురయ్యే శోధనలను, క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు కదా. వాటి నుండి విడుదల లేని వారిగా దుఃఖంలోనే, భయాలలోనే బ్రతికేవారు ఎంతోమంది ఉంటున్నారు. కారణం, బలపరిచేవారు లేక, ఆదరించే దిక్కు లేక, ధైర్యం చెప్పేవారు లేక, సహాయం పొందుకోలేక ఉంటున్నారండి ఎంతోమంది. ఆర్థికంగా కృంగిపోతున్నారు, అనారోగ్యపరంగా బాధించబడుతున్నారు. కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు తీరనివిగా ఉంటున్నాయి. చాలామంది నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక ఏం చదవాలో, ఏ గ్రూపు తీసుకోవాలో, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఏ జాబు చెయ్యాలో, ఏ కంపెనీలో స్థిరపడాలో, నా భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో చెప్పేవారు లేక, నన్ను బలపరిచేవారు లేరు. కాబట్టే ఈనాడు నేను దీనస్థితిలో ఉన్నాను. ఏ ఉద్యోగం లేక అపజయాలలో, అనారోగ్యాలలో జీవిస్తున్నాను, కొరతలు కలిగి బ్రతుకుతున్నాను అని దుఃఖించేవారు ఎంతోమంది ఉంటున్నారు కదండి. వారికి కలిగిన అపజయాలను తలుచుకుంటూ దినమంతా బాధపడేవారు కూడా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో మనం అనుభవించిన కష్టాలు, నష్టాలు, బాధలు ఇక చాలండి. ఈ దినము నుండి దేవునికి దగ్గరగా జీవించుదాము, ఆయనకు సమీపంగా బ్రతుకుదాము, ఆయనకే ప్రార్థించి ప్రతి పరిస్థితిలో ఆ దేవునినే ఆశ్రయించుదాము. మన కష్టం, మన బాధ, మన అక్కర ఆయనకు మాత్రమే చెబుదాము. పట్టుదలతో ప్రార్థించుదాము, మెలకువతో ఉండి ఆ దేవునికి మొరపెడదాము. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుణ్ణి సేవించే నీవు ఎన్నో బాధలను బట్టి, సమస్యలను బట్టి, నిందలు, అవమానాల మధ్య కృంగిపోతున్నావా? నీకెవరూ లేరని, ఒంటరినయ్యావని బాధపడుతున్నావా? ప్రియ విశ్వాసి, ఆ దేవుడు దిక్కులేని దీనుల పక్షమున ఉండేవాడు. ఎన్నిక లేని వారి పక్షమున, తృణీకరించబడిన వారి పక్షమున ఉండి వారి ఎడల అద్భుతాలను జరిగించుతాడండి. ప్రియులారా, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన స్థితిలో నా అన్నవారు లేక, సహాయం చేసేవారు కానరాక, స్వంత వారికి దూరమయ్యి, చెయ్యని నేరానికి చెరసాలలో వెయ్యబడి ఎంతో హింసించబడిన యోసేపు పక్షమున దేవుడు గొప్ప కార్యం చేసి ఆ దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు కదా ఆ దేవుడు యోసేపును. ప్రతి కష్టంలో, శ్రమలో, బాధలో, నిందలో, శిక్షలో దేవుడు యోసేపును ఒంటరిగా విడువక తన ప్రక్కనే ఉన్నాడు. యోసేపు దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషమిచ్చాడు. అన్య దేశంలో దేవుడు యోసేపును గనపరిచినాడు, అత్యధికంగా హెచ్చించినాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని యొక్క బలమును పొందుకొని అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూడాలంటే, నువ్వు దేవుని యందు నిలిచి ఉండి భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించాలి.
నీ కష్టంలో, నీ బాధలో, వ్యాధిలో దేవునిపై సనగకుండా గునగకుండా, ఆయనను విడిచిపెట్టకుండా దేవుని యందే నిలిచి ఉండాలి. నిన్ను బాధించేవారు ఎంతోమంది ఉండొచ్చు. ఎన్నో భయాల మధ్య నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. అపజయాలను ఎదుర్కొంటూ ఉంటున్నావేమో. అయినప్పటికీ దేవునికి ప్రార్థిస్తూనే ఉండు. ఆయనకు మొరపెట్టడం ఆపకు. మనం ప్రభు ప్రక్కన ఉంటే ఆయన మన ప్రక్కన ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, సింహముల నోట నుండి దానియేలును రక్షించిన దేవుడు, శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులను అగ్నిగుండం నుండి రక్షించిన దేవుడు, యోసేపును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నీకు కూడా సహాయం చేస్తాడు. నీ పనిలో నిన్ను బలపరుచుతాడు. నీ బలహీనతలో నీకు బలాన్నిస్తాడు. నీ అపజయాలలో నీకు గొప్ప విజయాన్నిస్తాడు. నీ అక్కరలు కొరతలు తీరుస్తాడు. నీ పట్ల మేలును జరిగిస్తాడండి. భక్తుడంటున్నాడు, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును అని. ఈనాడు మనం కూడా ఈ మాటను ఎంతో ధైర్యంతో చెప్పేవారిమిగా ఉండాలి. ఆయనకు ప్రార్థిస్తూ, ఆ దేవుని సహాయం కొరకు ఎదురుచూస్తూ ఆయన యందే నిలిచి అంటుకొట్టుకుని జీవించితే మనల్ని కూడా దేవుడు బలపరుచుతాడు. ఆత్మీయంగా బలపరుచుతాడు, భౌతికంగా కూడా బలపరుచుతాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, బలహీన స్థితిలో, పడిపోయిన స్థితిలో నువ్వుండకు. ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకొని నిత్యము ప్రార్థనలో గడుపు. ఒకానొక దినమున దేవుడు నిన్ను బలపరిచి అత్యధికంగా ఆశీర్వదించి అందరికంటే నిన్ను హెచ్చించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రక్కన నిలిచి మమ్మను బలపరిచే దేవుడోగా, మమ్మను ఆదరించే దేవుడోగా, మమ్మను ఓదార్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మా మధ్య నివాసం చేసే తండ్రివిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు దేవా, బలహీన స్థితిలో, పడిపోయిన స్థితిలో, అపజయాల గుండా వెళ్ళాము దేవా. ఎంతో దుఃఖంలో బ్రతికాము తండ్రి. తృణీకరించబడిన వారిమిగా, ఎన్నిక లేని వారిమిగా ఉన్నాము దేవా. అటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అయ్యా, మమ్మను హెచ్చించాలని, మమ్మను బలపరచాలని, మా పట్ల గొప్ప కార్యాలు చెయ్యాలని ఆశ కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి, భౌతికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో ఈ దినమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, నీ బిడ్డల ఎడల అద్భుతాలను చెయ్యండి తండ్రి. వారి పనులలో, వారి ప్రయాసాలలో, ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. దయగలిగిన దేవుడవు తండ్రి, కృపగలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి పనులలో తోడుగా ఉండండి. బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వివాహాలు జరగక వయసు ఎక్కువయ్యి బాధపడుతున్నారు దేవా. ఏ సంబంధం చూసినా కుదరడం లేదని కృంగిపోతున్నారు దేవా. అటువంటి బిడ్డల పట్ల మీ అద్భుతాన్ని చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. ఈ దినమున దేవా, గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా అట్టి వారందరినీ మీరు బలపరచండి దేవా. అయ్యా, క్షేమకరమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి దేవా. వారిలో ఉండే టెన్షన్ని, భయాన్ని దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని, ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా
ఘనంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, నష్టాల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల జీవితాలలో పనిచేసే దురాత్మలను మీరు దూరపరచండి దేవా. వారి గృహాలలో ఉండే చీకటిని మీరు తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుండి, చెడు నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అపజయాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రకరకాల పనులలో మరి విఫలాన్ని ఎదుర్కొని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి, ధైర్యపరచండి దేవా. బిడ్డలందరినీ బలపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అస్వస్థత నుంచి, రోగాల నుంచి, జబ్బుల నుంచి, వ్యాధుల నుంచి నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో బిడ్డల్ని బలపరచండి, ఆత్మీయంగా దీవించండి. వర్ధిల్లే జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎంతో మంది నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరి స్థితిని మీరు మార్చండి దేవా. నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంటర్వ్యూ అంతట్లో తోడయుండి గొప్ప విజయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇంకా ఎందరైతే బిడ్డలు దేవా మిమ్మల్ని సేవిస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో, మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తున్నారో అలాంటి వారందరి ఎడల మీ కృప చూపించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి రిక్వెస్ట్కి మీ సమాధానం అనుగ్రహించండి దేవా. మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల గృహాల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మీ గొప్ప కార్యాలు మా ఎడల జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎందరి కొరకు ప్రార్థించలేకపోయామో, ఏ పరిస్థితి కొరకు, ఏ అక్కర కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించమని, మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.